ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. నజరేయుడగు యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నా శుభములు ఆశీర్వాదములు తెలియజేస్తున్నాను. ఈనాడు వాక్య భాగము నిమిత్తము మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనము నుండి 13వ వచనము వరకు మనం చదువుకొని ఇక్కడ రాయబడిన మాటల్లో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను మనం నేర్చుకుందాము. ఆయన కపెర్నహూములోనికి ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు, నేను వచ్చి వానిని స్వస్థపరిచెదనని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారమునకు లోబడిన వాడును. నా చేతి క్రింద సైనికులున్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును. నా దాసుని ఈ పని చేయమంటే చేయునని అని ఉత్తరమిచ్చాను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో నేనెవనికైనాను ఇంత విశ్వాసం ఉన్నట్లు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రహాముతో కూడను, ఇస్సాకుతో కూడను, యాకోబుతో కూడను పరలోక రాజ్యమందు కూర్చుందురు గాని రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు. అక్కడ ఏడుపులను పండ్లు కొరుకుటయు నుండునని మీతో చెప్పుచున్నానని. అంతటా యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము అవునుగా అని శతాధిపతితో చెప్పాను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, నమ్మకమైన నా ప్రభువా, సర్వాధికారి జీవాధిపతి యేసు క్రీస్తు ప్రభు, ప్రార్థన ఆలకించువాడ, కరుణా సంపన్నుడానికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాము. చదవబడిన వాక్య భాగములో నుంచి మాతో మాట్లాడమని, మీ మాటలను మాకు వినిపింపజేసి మమ్మల్ని బలపరచమని యేసు నామమున స్తుతిస్తూ ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ వాక్య భాగము ద్వారా మనము అనేక విషయాలు ధ్యానం చేయొచ్చు. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3గా విభజించుకొని ఈ సందర్భాన్ని మనము ప్రకటన చేసుకోవచ్చు. అయితే ఈరోజు ఇందులో నుంచి నేను చెప్పాలనుకున్నటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, శతాధిపతి యొక్క గొప్ప విశ్వాసము. ఆ గొప్ప విశ్వాసములోని విషయాలను ఈరోజు మనము ధ్యానం చేద్దాం. ఆయనది ఎటువంటి గొప్ప విషయమో 2 విషయాలు చెప్పి ఆ తర్వాత కొద్దిగా లోతుగా ఆయన విశ్వాసమును గురించి ధ్యానం చేద్దాం. ఆయన విశ్వాసము ఎంత గొప్పది అనంటే, 10వ వచనం చూస్తే, యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో ఎవనికైనాను నేను ఇంత విశ్వాసం ఉన్నట్లు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అన్నాడు. యేసు ప్రభు ఎప్పుడైనా నిశ్చయముగా అనే మాట వాడాడంటే ఇక అది పర్ఫెక్ట్ అన్నమాట. అది చాలా అవసరమైనది, ఎంతో ప్రాముఖ్యమైనది. మీరు మారు మనసు పొంది రక్షణ పొందాలి అనే విషయంలో యోహాను సువార్త 3వ అధ్యాయంలో, ఒకడు క్రొత్తగా జన్మిస్తే గాని వాడు దేవుని రాజ్యములో ప్రవేశించడని నిశ్చయముగా చెప్పుచున్నానని అంటాడు. నిశ్చయముగా అనే మాట ఇక్కడ కూడా మనకు ప్రాముఖ్యంగా కనబడుతుంది. అంటే మనం ఆలోచిస్తే, ఇశ్రాయేలీలో ఎవరికి కూడా ఇంత విశ్వాసం ఉన్నట్లు ఆయన చూడలేదట. అంతే, అందరి విశ్వాసమును ఆయన చూచాడు. వాళ్ళకి ఎవ్వరికి లేని ఒక విశ్వాసము ఈ శతాధిపతికి ఉన్నది. ఆ విశ్వాసమే ఏమిటో మనము ధ్యానించాలని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించాడు. మరి ఇశ్రాయేలీలో ఎంత గొప్ప విశ్వాసులు ఉన్నారు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి, మోసే గొప్ప విశ్వాసి, అహరోను గొప్ప విశ్వాసి, రూతు గొప్ప విశ్వాసి, ఇంకా దానియేలు, ఏలియా, యెహెజ్కేలు, ఎందరో గొప్ప విశ్వాసులు ఉన్నారు
మంచి విశ్వాసులు, బలవంతులైన విశ్వాసులు. యెహోషువ గొప్ప విశ్వాసి. ఎందరో విశ్వాసులు ఉన్నారు. ఆ విశ్వాస వీరులను గూర్చి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో రాయబడింది. వాళ్ళెవరిలో లేని గొప్ప విశ్వాసము ఈయనలో చూడటం ఏంటి? యేసు ప్రభువు వారు ఎప్పుడైనా ఆ మాటను మీరు క్యాచ్ చేశారా? ఎప్పుడైనా ఆ మాటను మీరు దృష్టి పెట్టారా? ఇశ్రాయేలీలలో ఎవనికి ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదు అంటే అందరి విశ్వాసమును దేవుడు చూస్తూ ఉన్నాడు. కానీ వారందరికీ లేని విశ్వాసము ఈయనకి ఎక్కువగా ఉన్నది అని అర్థం కదా. అంటే దేవుడు ప్రతి విశ్వాసమును కూడా చూస్తున్నాడు. ప్రతి విశ్వాస యొక్క విశ్వాసమును ఆయన గమనిస్తూనే ఉంటాడు. నేను ఎంత విశ్వసించినా దేవుడు కార్యం చేయట్లేదని నువ్వు అనుకోవచ్చు. నీ విశ్వాసమును దేవుడు గమనించటం లేదని నువ్వు అనుకోవచ్చు. కానీ ప్రతి ఒక్కరి విశ్వాసమును కూడా ఆయన చూస్తున్నాడు. అది ఈ సందర్భానికి ముందున్న భక్తులలో ఎవరికి కూడా లేని విశ్వాసము ఈ శతాధిపతి కొండుట గమనించాడట. అందుకనే ఆయన విశ్వాసములు అతి ప్రాముఖ్యమైన 2 విషయాలు ఏంటంటే, ఎవరికీ లేనంత గొప్ప విశ్వాసం అనుకున్నది. రెండవది ఆ 10వ వచనములోనే మొదటి మాట మనం చూస్తే, యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి, అంటే మన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యకరుడే ఆశ్చర్యపోయేంత విశ్వాసము ఆయనలో చూశాడు. ఈ 2 ప్రాముఖ్యమైనవి కాదా? ఆశ్చర్యకరుడే ఆశ్చర్యపోయేంత విశ్వాసము మనలో ఉంటే దేవుడు మన గురించి కూడా ఇటువంటి సాక్ష్యం చెప్తాడు. ఎవరికి లేని గొప్ప విశ్వాసం ఆయనలో చూశాడు. ఆ విశ్వాసం ఏమిటో ఈ దినమందు దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే ఆ విశ్వాసము మనలో కూడా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఇంత గొప్ప విశ్వాసం ఏముందబ్బా ఈయనలోని? ఇంత ప్రాముఖ్యమైన విశ్వాసము ఈయనలో ఏముంది? అదే మనము ఈ సందర్భంలో, ఈ సమయంలో మనము ధ్యానం చేస్తున్నాం. ఆయన శతాధిపతి గొప్ప విశ్వాసములోని గొప్ప విషయం ఏమిటి అంటే, మొట్టమొదటిగా ఎంత దూరము నుండైనా స్వస్థపరచగలడు అని నమ్మాడు. ఎంత దూరము నుండైనా. హీ బిలీవ్స్ దట్ జీసస్ కెన్ హీల్ ఫ్రమ్ ఎనీ డిస్టెన్స్. ఎంత దూరము నుండైనా ఆయన స్వస్థపరచగలడు అని నమ్మాడు. అందుకే యేసు ప్రభు నేను మీ ఇంటికి వచ్చి అతన్ని బాగు చేస్తానంటే శతాధిపతి అంటాడు, మీరు నా ఇంటికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము అని అన్నాడు. అంటే ఇప్పుడు నేను నీ దగ్గరకు వచ్చాను, ఇక్కడ ఉండి నువ్వు ఒక మాట చెబితే ఆ మాట చాలు, నేను వెళ్ళేసరికి అతను బాగుపడతాడని విశ్వసించాడన్నమాట. అంటే యేసు ప్రభువే రావసరం లేదు స్వస్థత కొరకు, నీ మాట చాలంత శక్తివంతమైనది అని. అంటే ఆయన విశ్వాసంలో మొదటిగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎంత దూరము నుండైనా స్వస్థపరచగలడు అని నమ్మాడు. కొంతమందికి ఇటువంటి విశ్వాసం క్రైస్తవుల్లో లేదు. ఒక ఆయన నాకు తెలిసిన ఆయన బాగోకపోతే కొద్దిగా డబ్బులు చూసుకొని హైదరాబాద్ వెళ్దాం అనుకుంటున్నాను బ్రదర్ బాగు చేసుకోవటానికి అని. ఎందుకు మన ఏరియాలో కూడా మంచి డాక్టర్లు ఉన్నారు కదా, మన ప్రాంతంలో కూడా మంచి డాక్టర్లు ఉన్నారంటే నేను డాక్టర్ దగ్గరికి కాదు ప్రార్థనకే వెళ్దాం అనుకుంటున్నాను. ప్రార్థనకా? అంత దూరమా? ఇక్కడ ప్రార్థించే వాళ్ళు లేరా అని అంటే, అక్కడ బెల్లంపల్లిలో స్వస్థత కోటాలు జరిగితే అక్కడికి వెళ్తే బాగుపడతారట. అసలు విశ్వాసం లేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళినా బాగుపడు. విశ్వాసం ఉంటే నువ్వు ఉన్న చోటన కూడా బాగుపడతావు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారు దైవ సేవకులు, నీ విశ్వాసమును బట్టే ఇక్కడ కార్యం జరుగుతుంది కానీ ఆయన ఉన్న స్వస్థత వరమును బేస్ చేసుకొని కాదు నీకు జరిగేది. నువ్వు నమ్మావు, ఆ నమ్మిక ఇక్కడ ఉంచలేకపోతే నువ్వు అక్కడ ఉంచుతున్నావు అంతే. కానీ శతాధిపతి అలా కాదు, ఆయన మాట సెలవిస్తే చాలు ఇంటిలో ఉన్న నా దాసుడు బాగుపడతాడని నమ్మాడు. అటువంటి విశ్వాసం మనకుండాలి. కొంతమందికి అటువంటి విశ్వాసం లేదు. ఎవరో నా మీద చేతులుంచి ప్రార్థిస్తే బాగుపడతాను అనుకుంటారు. కొంతమంది నాకు ఫోన్ చేసి, అన్నా మీరు ప్రార్థన చేస్తే నేను బాగుపడతానని నా నమ్మకం,
మీ ప్రార్థన మీద నాకు గురుంది అంటాడు. అవును, నా ప్రార్థన మీద నీకు గురుంది, కానీ నీ విశ్వాసం మీద నీకే గురి లేకపోతే ఎలా? నువ్వు విశ్వసించిన దాని ప్రకారంగానే యేసు ప్రభు కూడా స్వస్థపరచగలడు. నా కుమారుని విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది అన్నాడే కానీ నీకు విశ్వాసము లేకుండా ఆయన స్వస్థత చేస్తాడా? విశ్వసించిన వారు లేని చోట దేవుడు కూడా స్వస్థతలు చేయడు. దేవుడు స్వస్థతలు చేయలేడని, చేయగలిగి ఉండి కూడా చేయడని మనకి వాక్యము సెలవిస్తుంది. కనుక మనం శతాధిపతిలో ఉన్న విశ్వాసములో నేర్చుకోవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, ఎంత దూరము నుండైనా మనలను దేవుడు స్వస్థపరచగలడు, బాగు చేయగలడు అని నమ్మాలి. అలా నమ్మి ప్రార్థన చేస్తే నీవు భూమి మీద ఉన్నావు, దేవుడు పరలోకంలో ఉన్నాడు. నీ ప్రార్థన పరలోకమునకు విశ్వాసం ద్వారా వెళ్ళిపోతుంది. అక్కడ నుండి దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు జరిగించి దేవుడుగా కనబడుతున్నాడు. కనుక శతాధిపతి గొప్ప విశ్వాసములో మొట్టమొదటి విషయం ఏంటంటే, ఎంత దూరము నుండి ఉన్నా నా దేవుడు నన్ను బాగు చేస్తాడు. విశ్వాసము నాలో ఉండాలి, కానీ నా దేవుడు బాగు చేస్తాడు అనే గట్టి విశ్వాసము, బలమైన విశ్వాసము, గొప్ప విశ్వాసము మనము కలిగి ఉండాలి. ఇది మొట్టమొదటి విషయం. రెండవది మనం గమనిస్తే, ఆయన సర్వాధికారాన్ని ఒప్పుకున్న విశ్వాసముగా మనకు కనబడుతుంది. ఆయన సర్వాధికారం, హీ ఈజ్ అగ్రీడ్ దట్ జీసస్ హ్యావ్ గ్రేట్ అథారిటీ. కాబట్టి యేసుకి సర్వాధికారం ఉన్నది అనే విశ్వాసము మనకుండాలి. ఈ సందర్భము జరిగిన సమయానికి అన్ని నామముల కంటే యేసయ్య నామము అధికముగా చేసినట్లు మనకి లేఖనాధారం లేదు. ఉదాహరణకు మనం బైబిల్లో చూస్తే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాము. మనకి బాగా తెలిసిన వచనాలే ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. 9 నుంచి 11. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతివాని మోకాలును యేసు నామమున వంగునట్లు, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను అంట. అందుచేతను అని ప్రారంభమైంది 9వ వచనంలో. అందుచేతనంటే ఎందుచేతను? 6వ వచనము నుండి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యముని ఎంచుకొనలేదు గాని, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తను తానే రిక్తునిగా చేసుకునేను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకునేను. అంటే యేసు ప్రభు ఈ లోకంలో జన్మించిన దగ్గర నుండి శిలువ మరణము వరకు సింపుల్గా రాస్తూ అందుచేత అంట. అంటే అప్పటికి ఇంకా యేసు ప్రభు శిలువలో మరణించలేదే. అంటే శిలువ మరణం తర్వాత ఆయనకున్న అధికారము వేరు, శిలువ మరణమునకు ముందున్న ఆయన అధికారము వేరు. ఆ సర్వాధికారము లేని, అన్ని నామముల కంటే పైనామమును అధికారము లేని స్థితిలో కూడా యేసు ప్రభువును గొప్పగా నమ్మిన భక్తుడు ఇప్పుడు మన కాలంలో ఆయనకి సర్వాధికారం ఇవ్వబడింది. అన్ని నామముల కంటే పైనామముగా ఆయన నామం హెచ్చింపబడినదని లేఖన ఆధారం అనుకున్నా కూడా ఈ గొప్ప విశ్వాసము మనలో లేదు. ఈ శతాధిపతికి ఉన్న గొప్ప విశ్వాసములో ఉన్న ఆ క్వాలిటీలో రెండవది ఆయన సర్వాధికారాన్ని ఒప్పుకున్న విశ్వాసము మనలో లేదు. ఆయనకి ఎంత గొప్ప విశ్వాసం ఉన్నదండి, సర్వాధికారాన్ని ఒప్పుకున్నటువంటి విశ్వాసం. మనం ఏం చేస్తామంటే కొన్ని విషయాలు దేవుడు చేస్తాడు, కొన్ని విషయాలు దేవుడు చేయడు అన్నట్లుగా అల్ప విశ్వాసములుగానే బ్రతికేస్తున్నాం. ఆయనకి సర్వాధికారం ఉన్న విశ్వాసము అని గ్రహింపు లేదు. ఇంకొక విషయం చెప్పనా, ఈ మత్తయి సువార్త 8వ అధ్యాయములో శతాధిపతి ఆయనను కలవటం, శతాధిపతితో ఆయనకి జరిగిన సంభాషణ ఇశ్రాయేలు ఆయన శిష్యులు వినటం జరిగింది. ఆ తర్వాతే
సముద్రం మీద గాలి తుఫాను చెలరేగగా యేసు ప్రభువు ఆ గాలి తుఫాన్ని గద్దించాడు. అది నిర్మూలమైపోయింది. ఆయన సర్వాధికారాన్ని నమ్మారు. ఆయన సర్వాధికారము గురించి శతాధిపతి నమ్మినట్లుగా శిష్యులు ఆ తర్వాత జరిగిన సందర్భంలో కూడా నమ్మలేకపోయారు. అలాంటి విశ్వాసులుగానే మనం ఉంటున్నాము. ఆయన సర్వాధికారమును నమ్మగలిగిన విశ్వాసము, గ్రహించగలిగిన విశ్వాసము మనం ఈ రాత్రి కలిగి ఉండాలి. ఈ సందర్భమున ఈ వర్తమానం ప్రకారంగా మనము కలిగి ఉండాలి. ఇది రెండవది. మొట్టమొదటిగా ఎంత దూరము నుండైనా ఆయన స్వస్థపరచగలడు. హీ కెన్ హీల్స్ ఫ్రమ్ ఎనీ డిస్టెన్స్. అట్లాంటి విశ్వాసం ఉండాలి. రెండవది, ఆయన సర్వాధికారమును ఒప్పుకున్న విశ్వాసం ఉన్నది ఆయనకి. మూడో విషయానికి వస్తే ఆయన మాటలో శక్తి ఉందని నమ్మాడు. యేసుతో అంటున్న, నా దాసుడు ఈ పని మాట మాత్రము సెలవిమ్ము అన్నాడు. చూసారండి, మాట మాత్రము సెలవిమ్ము, నా దాసుడు బాగుపడునని చెబుతున్నాడు. అంటే ఆయన మాట మీద ఎంత నమ్మిక ఉంచాడు, ఆయన మాట ఎంత శక్తి కలిగినది. ఆదికాండం 1వ అధ్యాయం మనందరికీ బాగా తెలిసిన విషయమే. ఆయన పలకగా భూమి ఆకాశములు కలిగాయి. ఆయన పలకగా సూర్యచంద్ర నక్షత్రములు కలిగాయి. ఆయన పలకగా భూమి చెట్లను మొలిపించింది. ఆయన పలకగా సముద్రములో చేపలు, ఎగిరే పక్షులు, ఆయన పలకగా సమస్త భూజంతువులు భూమిలో నుంచి పుట్టుకొచ్చి. అంటే ఆయన మాట్లాడుతుంటుంటే జీవము పుట్టుకొస్తుంది. ఆయన మాట్లాడితే సృష్టి కలుగుతుంది. ఆయన మాటలో అంత శక్తి ఉన్నదని, ఆ శక్తి అంతటిని సంపూర్ణముగా విశ్వసించిన వ్యక్తిగా ఈ శతాధిపతి మనకు కనబడుతున్నాడు. శతాధిపతి చూడండి, యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో దేవుడు యెహెజ్కేలుతో మాట్లాడుతూ ఎముకల లోయలోనికి ఆయన తీసుకెళ్ళిపోయి, నువ్వు మాట్లాడుతూ ఉండు, ఆ ఎముకలు గొప్ప సైన్యముగా తిరిగి వస్తాయనంటే, దేవుని మాట ప్రకారముగా ఆ భక్తుడు యెహెజ్కేలు దైవజనుడు ఆ ఎముకలు ఒకదానికొకటి అతుక్కొని వాటి మీదకి నరము, ఎముకలు, శరీరము, సమస్త మాంసము వచ్చునుగా కానీ పలుకుతూ ఉంటే మొత్తం వచ్చి మహాసైన్యముగా వచ్చేసినట్లుగా చూస్తున్నా. ఒక దైవ సేవకుడే మాటలాడుతూ ఉంటే అంత శక్తి అక్కడ కలిగితే, మరి దేవుడే మాట్లాడితే ఇంకెంత శక్తి ఉంటుంది. అంటే యేసు ప్రభు మాటలోని శక్తిని నమ్మాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన విశ్వాసం. ఎందుకంటే దేవుని వాక్యాన్ని నమ్మే విశ్వాసము ఈనాడు కావాలి, కానీ మనుషులను నమ్మే విశ్వాసముతో క్రైస్తవ సంఘం ఉండిపోతుంది ఈనాడు. ఫలానా దైవ సేవకుని మాటలు గొప్పవి, ఈయన మాటలు గొప్పవి అని అంటున్నారు, కానీ దేవుని మాటలు గొప్పవి. ఆయన మాట సత్యమైనది, ఆ మాటను నేను నమ్ముతాను, కానీ మనుషుల మాటను నేను నమ్మను. ఎందరు బోధకులు వచ్చిన బైబిల్ ఏం చెప్తుందో దాన్ని నమ్మే విశ్వాసం మనం కలిగి ఉండాలి. ఇది గొప్ప విషయం అండి. అసలు ఇది చాలా ప్రాముఖ్యమైన విషయము. We have to trust his words. We have to believe on God's words. అట్లాంటి విశ్వాసము మనకు ఉండాలి. ఈ శతాధిపతికి అటువంటి గొప్ప విశ్వాసం ఉన్నది. దేవుని మాటలోని శక్తి ఉన్నదని నమ్మగలగాలి, విశ్వసించగలగాలి. ఆయన మాట్లాడితే గొప్ప కార్యం జరుగుతుంది. నువ్వు ఎంత అప్పుల్లో కూరుకుపోయినా, ఇంక తెల్లవారితే ఇంక అప్పులో నా ఇంటి మీద పడతారు, నాకు చావు తప్ప ఇంకొక గతి లేదు అనుకునే స్థితిలో ఉన్న దేవుడు మాట్లాడితే ఒక్క క్షణములో కార్యము జరిగిపోతుంది, అద్భుతము జరిగిపోతుంది. ఇశ్రాయేలీలో కరువు చేత ఉండిపోయి కన్న బిడ్డనే వండుకొని తినేసేంత కరువుతో ఉండిపోయిన స్థితి 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. అలాంటి కరువును 24 గంటల్లో దేవుడు తొలగించాడు. 24 గంటలు
అలాంటి కరువును దేవుడు తొలగిస్తాడని రాజు ఎవరి మీదైతే అనుకుంటున్నాడో అధిపతి నమ్మలేదంట. నమ్మనందుకు అతడు జనాలు ఆయన కాళ్ళతో త్రొక్కితే చచ్చిపోయాడు. దేవుని మాట ముందు విశ్వసించిన వారందరూ పోయి ఆహారం తిన్నారు. అంటే దేవుని మాటను మనం నమ్మాలిగా, నమ్మాలి. ఎన్నటెన్నటికీ నమ్మకమైనది ఏదైనా ఉందంటే దేవుని వాక్యము. మనం విశ్వసించదగినది ఏమైనా ఉన్నదంటే అది పరిశుద్ధ వాక్యము, బైబిల్ గ్రంథము. నమ్మదగినటువంటి వాక్యం ఇది. దీనిని ఎంతైనా మనము నమ్మాల్సిందే. ఆ శతాధిపతికి ఆ గొప్ప విశ్వాసం ఉన్నది. అంటే ఆయన మాటలో శక్తి ఉన్నదని నమ్మాడు. ఆ తర్వాత ఆయన మాటను కూడా నమ్మాడు. హల్లెలూయా. ఇంకా ఆఖరిగా ఒక మాట నేను చెప్తాను. తన దాసుడు బాగు కొరకే అంత విశ్వాసం ఆయనకుంటే తన కొరకు ఇంకెంత విశ్వసిస్తాడు? తన కుటుంబం కొరకు ఇంకెంత విశ్వసిస్తాడు? దేవుని కార్యముల కొరకు ఇంకెంత విశ్వాసం ఉంచగలడు? ఆలోచన చేయండి. విశ్వాసం ఉంచాలి. గొప్ప విశ్వాసము కలిగి ఉండాలి. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది, మన ఇంట్లో వాడే కదా, పనోడు కదా అని మనం విడిచిపెట్టేయడం కాదు. వాడు బాగు కొరకు కూడా అటువంటి విశ్వాసమును నీవు కనపరచాలి. అంటే నీ భార్య ఆరోగ్యం కొరకైతే ఇంకెంత విశ్వాసం ఉంచాలి, నీ భర్త ఆరోగ్యం కొరకైతే నువ్వు ఇంకెంత విశ్వాసం ఉంచాలి, నీ సహోదరుడు యొక్క అవసరాల కొరకైతే ఇంకెంత విశ్వాసం ఉంచాలి. ఆలోచించండి. నీ కొరకు ఇంకెంత విశ్వాసము కలిగి ఉండాలి. ఇంకా దేవుని పని కొరకు, దేవుని సంఘము కొరకు అంటే ఇంకెంత విశ్వాసము చేత నీవు ముందుకు కొనసాగాలి. ఆలోచించండి. నేను కేవలము ఈ శతాధిపతి విశ్వాసములోని విషయాలను గురించి మాట్లాడటానికి వాక్యాన్ని ఆ వ్యూలోని ఆలోచిస్తూ నేను ఇక్కడ మాట్లాడుతున్నాను. కనుక గొప్ప విశ్వాసము మనం కలిగి ఉంటే గొప్ప విషయాలు మన జీవితంలో జరుగుతాయి, గొప్ప కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. కనుక ఇటువంటి గొప్ప విశ్వాసము కొరకు అనుదినము ప్రార్థనలు చేయాలి. బైబిల్లో ఒక మాటను జ్ఞాపకం చేసుకొని మనం ముగించుకుందాం. లూకాసు వార్త 17వ అధ్యాయము 5వ వచనం. అపోస్తలులు మా విశ్వాసము వృద్ధి పొందించమని ప్రభువుతో చెప్పగా, అపోస్తలులు ప్రభుతో ఏమంటున్నారంటే మా విశ్వాసమును వృద్ధి పొందించమని చెప్పారట. యేసు ప్రభు శిష్యులు, అపోస్తలులు వాళ్ళకి విశ్వాసం అప్పటికే ఉన్నప్పటికీ వాళ్ళ విశ్వాసం ఇంకా వృద్ధి చెందాలని ప్రభువుని వేడుకుంటే, మనము ప్రభువా ఈ శతాధిపతి లాంటి విశ్వాసము నాలో ఉంచు అని ఎందుకు అడగకూడదు? గొప్ప విశ్వాసము నాలో కలుగు చేయను. ఆయన ఆ శతాధిపతి విశ్వాసమును చూసి మీరు ఆశ్చర్యపోయారు. ఇశ్రాయేలులో ఇటువంటి విశ్వాసం కలిగిన వారిని నేను ఎన్నడూ చూడలేదని అన్నారు. అలాంటి విశ్వాసం నాలో ఉండుటకు మీరు సహాయం చేయని మనం ఎందుకు ప్రార్థన చేయకూడదు? ప్రార్థన చేద్దాం. రండి, తలలు వంచండి. ప్రేమగల నా తండ్రి, నమ్మకమైన నా తండ్రి, కృపగల నా తండ్రి, అద్వితీయ సత్యవంతుడు అయిన నా తండ్రి, ఈ శతాధిపతి విశ్వాసమును చూసి మీరు ఆశ్చర్యపోయారు. అటువంటి విశ్వాసం మరి ఎవరిలో లేదని సాక్ష్యం చెప్పారు. నాయన ఆ విశ్వాసములోని మాకు తెలిసినంతలో 4 విషయాలను మేము ధ్యానము చేశాము. అయ్యా ఆ విశ్వాసము మాకును మీరు కలుగు చేయండి. అటువంటి విశ్వాసముతో మమ్ములను కూడా మీరు నింపమని వేడుకుంటున్నాం. సహాయం చేయండి. ఈ విశ్వాసముతో నింపుము నాయన. విశ్వాసమును మాలో వృద్ధి చేయమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. Amen. Amen. God bless you.